అందం అంటే దేవుడిచ్చిన రూపాన్ని మార్చేయడమా? సౌందర్యం అంటే సృష్టి ధర్మాన్ని సవాలు చేయడమా? కాలచక్రాన్నే ఆపేద్దామనే ఆరాటమా? అందం అంటే కేవలం బాహ్య రూపమేనా? కంటికి కనిపించే శారీరక సౌందర్యమేనా? కాటుకద్దుకొని కాస్తంత పౌడర్తో సరిపెట్టేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్స్లో శిల్పాల్లా మారిపోతున్నారు. తాము కోరుకున్నట్లు తమ శరీరాల్ని చెక్కేయమంటున్నారు. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, థెరపీస్, ప్లాంటేషన్స్, లైపోసెక్షన్స్ సహజ రూపాన్ని మార్చేందుకు ఈ ప్రపంచం కనిపెట్టిన కృత్రిమ మార్గాలు ఎన్నో. కానీ ఈ అందం కోసం ప్రాణత్యాగం చేయాలా? అర్ధాయుష్కులుగా మిగిలిపోవాలా? అందాల ప్రపంచంలో మెరుపుల మాటన మరకలేంటి? అందం పెంచుకోవడం, మందం తగ్గించుకోవడం, ఇప్పుడు ఇదే అందరి టార్గెట్. ఇలాంటి వారి కోసమే కాస్మెటిక్ ప్రపంచం పుట్టుకొచ్చింది. యాంటీ ఏజింగ్, ఫేషియల్స్, స్కిన్ గ్లో లాంటి ట్రీట్మెంట్స్తో ఈ మార్కెట్ విస్తరించిపోయింది. ఇప్పుడున్న సోషల్ మీడియాలో సైతం ప్రచారం పెరగడంతో చాలా మందికి కాస్మెటిక్ ట్రీట్మెంట్ పై ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఎంతవరకు సేఫ్? ఆర్తి, షెఫాలి మరణాలు ఇస్తున్న వార్నింగ్స్ ఏంటి? అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? సౌందర్య వ్యాపారం, ప్రలోభాల పంజరం, కొంపముంచుతోన్న బ్యూటీ ట్రీట్మెంట్స్, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ తో ముప్పు, షెఫాలి మరణంతో వెలుగులోకి భయంకర నిజాలు. అందానికి ప్రాధాన్యం పెరిగింది. ఎవరికి వారు ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరింత నిగారింపు కోసం తహతహలాడుతున్నారు. మచ్చలు, గాయాల తాలూకు గుర్తులు మేకప్ చాటున దాచిపెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు పర్వాలేదు. ఆ పరుగు ప్రాణాలకు ముప్పు తెస్తుందంటున్నారు వైద్యులు. ఇటీవల నటి, మోడల్ షెఫాలి మరణం అనేక ఆందోళనలను తెర మీదకు తీసుకొచ్చింది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్ టాక్సిక్ కాక్టైల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అందంపై ఉన్న ఇష్టమే ఆమె ప్రాణం తీసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షెఫాలి కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. షెఫాలి ఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒళ్లు వణకడం, ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే హాస్పిటల్ కు తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. షెఫాలి ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ వైల్స్, విటమిన్స్, సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడంతో అందం ఇష్టమే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, 8 ఏళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన షెఫాలి ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీన్ని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. వాస్తవానికి చాలా మంది యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. స్కిన్ వైట్ అవ్వడానికి గ్లూటాథిన్, విటమిన్ సి, NIT+, మీసోథెరపీ, బోటాక్స్, ఎక్సోజోమ్ మరికొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటారు. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ నరాల ద్వారా తీసుకున్నప్పుడు గుండెపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇంజెక్షన్స్ వల్ల ఏ విధంగా మనం ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అంటే, మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంజెక్షన్ మనం తీసుకున్నప్పుడు అవి ఎన్ని ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అనమాట. అంటే నరాల నుంచి తీసుకొని అది గుండెకు వెళుతూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు అనాఫిలాక్సిస్గా పరిణమిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి గుండె దాకా వెళ్ళిపోయినప్పుడు అవి ఏమవుతుందంటే కొన్నిసార్లు సడన్గా అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. అలర్జిక్ రియాక్షన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయంటే సడన్గా బీపీ పడిపోవడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చాలా కాలం నుంచి మనం తీసుకుంటున్నాం కదా ఇంజెక్షన్, ఎన్నో రోజుల నుంచి మనకు తెలిసిన ఇంజెక్షనే కదా, ఈ ఇంజెక్షన్తో సైడ్ ఎఫెక్ట్ ఏం రావచ్చు అని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. చాలామంది మేము కార్డియాలజీ పేషెంట్స్లో చూసేది ఏంటంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. అది గుండె జబ్బు ఉన్న రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటాం. ఆ ఇంజెక్షన్ ఎన్నో సంవత్సరాలు బట్టి తీసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి సడన్గా ప్రాణం మీద ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఇంజెక్షన్ తీసుకునే ప్రతిసారి ఒక స్కిన్ కింద ఒక టెస్ట్ ఇచ్చి ఆ టెస్ట్ ఎంతవరకు ఉందని చూసుకొని దానివల్ల అలర్జిక్ రియాక్షన్ ఏమైనా వస్తుందా లేదా అనేది తెలుసుకొని ఆ తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే షెఫాలి గారికి హార్ట్ అటాక్ దీంతో సంబంధం ఉండి వచ్చిందా లేకుండా వచ్చిందా అనేది మనం చెప్పడం చాలా కష్టమవుతుంది. అయితే అనాఫిలాక్సిస్ వచ్చినప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే సడన్గా బీపీ బాగా పడిపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఈ రక్తనాళాలు ఏమైతే ఉన్నాయో ఈ రక్తనాళాలు మొత్తం వ్యాకోచిస్తాయి. ఈ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి అంటే పెద్దగా అయిపోతాయి. అంటే బీపీ మెయింటైన్ కావాలంటే 2 ఉండాలి. ఒకటి గుండె కొట్టుకునేది బలంగా ఉండాలి, దాంతోపాటు ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి రక్తనాళాలు కొద్దిగా కన్స్ట్రిక్ట్ అయ్యి ఉండాలి. ఆ రక్తనాళాలు పూర్తిగా వీక్ అయిపోయి ఇలా వ్యాకోచించినాయి అంటే గుండె ఎంత బాగా కొట్టుకున్నా కూడా బీపీ మెయింటైన్ కాదు. బీపీ ఎప్పుడైతే మెయింటైన్ కాదో గుండెకి, బ్రెయిన్కి ప్రధానంగా
మన రక్త సరఫరా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీపీ పడిపోయినప్పుడు ఆ రక్తం ముందుకు వెళ్ళదు, కాబట్టి గుండెకి రక్తనాళంలోంచి రక్త సరఫరా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కార్డియక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎనాఫిలాక్సిస్లో కార్డియక్ అరెస్ట్ రావడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అది గుర్తించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏ ఇంజెక్షన్కైనా రావచ్చు. ఎస్పెషల్లీ మనకి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాటితో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సార్, అసలు ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లో ఏం డ్రగ్ ఉంటుంది? ఈ డ్రగ్ కారణంగా హార్ట్కి ఏమైనా ప్రమాదం ఉందా? తీసుకోవడం వల్ల వెంటనే ఏమైనా ఉందా? అసలు ఎట్లా తీసుకోవాలి? అంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి అనేక రకాల ఇంజెక్షన్స్ ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటా ఉన్నారు. వీటి మీద రెగ్యులేషన్ కూడా అంత క్లియర్గా ఉండదు. ఇందులో ప్రధానంగా తీసుకునేది ఏంటంటే స్కిన్ వైట్ అవ్వడానికి గ్లూటాథియాన్ అనే ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు. ఈ గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్తో పాటు విటమిన్ సి ఇంజెక్షన్ కూడా తీసుకుంటుంటారు. విటమిన్ సి ఒకటి, గ్లూటాథియాన్ ఒకటి, ఎన్ఏడి ప్లస్ అనేది ఒకటి, మీసోథెరపీ అనేది ఒకటి, బొటాక్స్ ఇంజెక్షన్స్, అట్లా అనేక రకాలైన ఇంజెక్షన్స్ మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీటిల్లో చాలా వరకు అన్రెగ్యులేటెడ్ ఉంటాయి. అంటే బొటాక్స్, ఫిల్లర్స్ అనేవి డెర్మటాలజిస్టులు ఇస్తే అది సేఫ్గా అవి అప్లికేషన్స్ బాగుండే అవకాశం ఉంటుంది. అమెరికాలో చెప్పేది ఏంటంటే యుఎస్ FDA అప్రూవ్డ్ మెడికేషన్ కాదు ఇది. గ్లూటాథియోన్ IV తీసుకోవడం అనేది యుఎస్ FDA యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఎప్పుడైతే మనకి ఇండియాలో కూడా CDSCO అంటారు, CDSCO కూడా అప్రూవల్ లేదు గ్లూటాథియోన్ ఇంజెక్షన్ స్కిన్ వైట్నింగ్కి తీసుకోవడానికి. అలాగే కొరియన్ FDA కూడా ఇది తీసుకోవడం ప్రమాదకరం అని చెప్పింది. అయినా కూడా ఇండియాలో విపరీతంగా గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లో ఇంట్రావెనస్ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో ఒక్కోసారి సడన్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిన్ గ్లో త్వరగా రావాలని పదే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక అడిక్షన్ గా మారిపోతుంది. IV ద్వారా ఇంజెక్షన్ తీసుకునే సమయంలో ఇంగ్రీడియంట్ పడకపోతే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో మేజర్గా అంటే డెత్ సంబంధించింది ఏదన్నా జరిగేది ఉంది అని అంటే మేజర్గా జరిగేది ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్. అంటే మనము డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది ఒక రీజన్ కావచ్చు. అలాంటి టైప్లో వచ్చేస్తే గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. కొన్ని మధ్య లేటెస్ట్గా హైడ్రేషన్ థెరపీస్ అని, కొల్లాజన్ బూస్టింగ్ థెరపీస్ అని చాలా టైప్ ఆఫ్ IV ఇన్ఫ్యూజన్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఈ మార్కెట్లో వచ్చిన ప్రోడక్ట్స్ కూడా చాలా కాస్ట్ వేరియేషన్, చాలా టైప్స్, అంటే చాలా చీప్వి దొరుకుతున్నాయి, మంచి బ్రాండెడ్వి దొరుకుతున్నాయి. సో కొంతమంది ఈ ఇంజెక్షన్స్ ద్వారా త్వరగా రిజల్ట్స్ రావడానికి ఫ్రీక్వెంట్గా తీసుకుంటుంటారు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇంజెక్షన్స్ తీసుకోవడం, గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్ కానీ, కొలాజన్ ఇంజెక్షన్స్, బూస్టింగ్ ఇంజెక్షన్స్, ఇవన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఇయర్లో ఇన్ని సెషన్స్ తీసుకోవాలి, ఒక సీక్వెన్స్ ద్వారా 10 సెషన్స్ 20 సెషన్స్ అలా తీసుకొని కొన్ని రోజులు ఆపేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే కంటిన్యూగా ఎవ్రీ మంత్ దానికి అడిక్ట్ అయిపోయి ఒక డాక్టర్ రిఫ్యూజ్ చేసినా కానీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాస్ట్ హిస్టరీ చెప్పకుండా అలాగా మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది ఈ మధ్య యంగ్స్టర్స్కి. ఒకప్పుడు కేవలం వృద్ధాప్య ఛాయలను దాచుకోవడం, చర్మాన్ని మెరుగుపరుచుకోవడం అనే ఆలోచనలు ఇప్పుడు తక్షణ అందం, శాశ్వత యవ్వనం అనే నినాదాలతో ప్రాణాలను సైతం పరంగా పెట్టే స్థాయికి చేరాయి. ఇందుకోసం రకరకాల ఫేస్ క్రీమ్లు, షాంపూలు, సబ్బులు జనాలు వినియోగిస్తున్నారు. దీంతో కాస్మెటిక్స్ వ్యాపారం వేల కోట్లకు విస్తరించింది. ఇదే అదనుగా కొంతమంది కేటుగాళ్లు రకరకాల రసాయనాలతో కల్తీ, నకిలీ కాస్మెటిక్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల కవర్స్ లో ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. కొంతమంది బ్రాండెడ్ కంపెనీల పేర్లకు దగ్గరగా ఉండే పేర్లతో లేదా బ్రాండెడ్ కంపెనీల పేర్లలో ఏదో ఒక అక్షరం మార్చి ముద్రించిన ప్యాక్లలో పెట్టి విక్రయిస్తున్నారు. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ క్లినిక్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు ప్రాణాంతకంగా మారుతున్నాయని గుర్తు చేస్తున్నారు. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో బొటాక్స్కి ఎంత డిమాండ్ ఉందో ఇప్పటి వరకు చూసాం. ఇక బొటాక్స్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మరి వాటికి అయ్యే ఖర్చు ఎంతో ఒకసారి చూద్దాం. బొటాక్స్ ఏజింగ్కి సొల్యూషన్, బ్యూటీ ఇండస్ట్రీలో బర్జ్ వర్డ్. ఎస్, కొన్ని ఇంజెక్షన్స్తో టీనేజ్ మెరుపు. 2030 నాటికి బొటాక్స్ ఇండస్ట్రీ విలువ 83,500 కోట్ల రూపాయలు. బొటాక్స్కి ఫిల్లర్స్కి తేడా ఏంటి మరి? మన ఎక్స్ప్రెషన్స్తో ఏర్పడే రింకిల్స్ని పోగొట్టడానికి చేసేదే బొటాక్స్. ఇది 5 నుంచి 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. అందమైన పెదాలు, చీక్ అండ్ జా లైన్ ఎన్హాన్స్మెంట్ కోసం, అండర్ ఐ ఐలస్ కోసం వీటిని ఫిల్లర్స్ని వాడుతుంటారు.
యాంటీ ఏజింగ్ పద్ధతులు ఖర్చు గ్లూటాథిన్ ఇంజెక్షన్ ఖరీదైతే 9,000 రూపాయలు, అది కూడా 1200 mg. సెషన్ సైడ్ ఎఫెక్ట్స్ ర్యాషెస్, డయేరియా, అలర్జీస్, బరువు, కిడ్నీ సమస్యలు, హార్ట్ అటాక్. విటమిన్ సి డ్రిప్ ఖరీదైతే ఒక్కో సెషన్కి 5,000 నుంచి 7,000 రూపాయలు. బొటాక్స్ అండ్ డర్మల్ ఫిల్లర్స్ ఖరీదైతే 25,000 సెషన్కి 5,000 నుంచి 25,000 రూపాయలు పలుకుతోంది. మెడికల్ షాప్స్ ఉన్నాయి కదా అని ఏవి పడితే అవి తెచ్చుకొని వేసుకోం. అందం కోసం వాడే టాబ్లెట్స్ అయినా తీసుకునే ఇంజెక్షన్స్ అయినా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. కాంటలాగా ఫేమ్ షెఫాలి మరణంతో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ రియాక్షన్స్ పై చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా 3 అక్షరాల ట్రీట్మెంట్ అందరి నోళ్లలో నానుతుంది. అసలు ఏంటి బొటాక్స్? ఎవరైనా చేయించుకోవచ్చా? ఆ ఇంజెక్షన్తో లాభాలేంటి? ఒకవేళ తేడా వస్తే జరిగే నష్టాలేంటి? ముడతలు మాయమవుతాయా? ఆ మెరుపు అలాగే నిలిచిపోతుందా? బొటాక్స్ ట్రీట్మెంట్ కి ఎందుకంత క్రేజ్? అందంగా కనిపించాలని, ఆ మెరుపు 10 కాలాల పాటు నిలిచిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. మగవాళ్లే మేకోవర్ పై శ్రద్ధ చూపిస్తున్న ఈ రోజుల్లో అమ్మాయిలు ఆ విషయంలో ఓ అడుగు ముందుంటారు. సహజ సౌందర్యంతో సరిపెట్టుకోవడం లేదు చాలా మంది. మెరుపు తీగల్లా మారిపోవాలనుకుంటున్నారు. అందానికే అందంగా నిలిచిపోవాలనుకుంటున్నారు. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఎన్నో రకాల చికిత్సలున్నా చర్మం యవ్వనంగా కనిపించేందుకు బొటాక్స్ ట్రీట్మెంట్ కి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బొటాక్స్ చర్మంలో ముడతలు, గీతల్ని తగ్గించే ఇంజెక్షన్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో మొదట మొహంపై నంబింగ్ క్రీమ్ రాస్తారు. ప్రత్యేక నీడిల్తో చర్మం మీద ఇంజెక్షన్ చేస్తారు. ఈ ప్రక్రియ 20 నుంచి 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ట్రీట్మెంట్ పూర్తి కాగానే అద్దంలో మొహం చూసుకుని అంతా మురిసిపోతూ ఉంటారు. కానీ ఆ మెరుపు, నునుపు జీవితకాలం ఉండవు. బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ప్రభావం కేవలం 8 నుంచి 12 నెలలు అంతే. మరి తరువాత అంటే మళ్లీ ఇంజెక్షన్ పొడిపించుకోవడమే. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో అత్యంత పాపులర్ ఈ బొటాక్స్. ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్. చర్మ సౌందర్యం కోసం ఈ ఇంజెక్షన్ వినియోగించడానికి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ 20 ఏళ్ల క్రితమే అనుమతి జారీ చేసింది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజిన్ తగ్గడం మొదలవుతుంది. అయితే ఈ ఫిల్లర్ సాయంతో కొలాజిన్ ని తిరిగి చేర్చడం ద్వారా ముఖం యవ్వనంగా కనిపిస్తుంది అంటారు నిపుణులు. అయితే బొటాక్స్ ప్రమాదకరంగా మారిందని 2024 ఏప్రిల్లో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది కూడా. అమెరికా సిడిసి నివేదిక ప్రకారం 29 నుంచి 50 ఏళ్ల వయసున్న 22 మంది మహిళల్లో బొటాక్స్ వల్ల ప్రమాదకరమైన రియాక్షన్స్ వచ్చాయి. వారిలో 11 మందిని ఆసుపత్రిలో చేర్చాల్సొచ్చింది. అందులో 6గురిలో బొటాక్స్ ఇంజెక్షన్స్ లోని టాక్సిన్స్ నాడీ వ్యవస్థలోకి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. కళ్ళు మసకబారడం, కంటి రెప్పలు వాలిపోవడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడటం, నోరు పొడిబారిపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, అలసట వంటి లక్షణాలు వారిలో కనిపించాయని సిడిసి తెలిపింది. కాకపోతే వారంతా ఇళ్ల దగ్గర, అనుభవం లేని వారి దగ్గర ఇంజెక్షన్స్ తీసుకున్నట్టు సిడిసి వెల్లడించింది. బొటాక్స్ ట్రీట్మెంట్ తో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, బ్రైట్నెస్ పెరుగుతుంది. నుదుటి మీద, కళ్లపైన ముడతలు తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. బొటాక్స్ ట్రీట్మెంట్ తో మొహంపై అధికంగా చెమట పట్టే సమస్య కూడా తగ్గిపోతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించుకోవడానికి చాలా మంది ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందుబాటులో డాక్టర్స్ ఉన్నారని, హాస్పిటల్స్ లో ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయని పొడిపించుకుంటూ పోతే ప్రమాదం. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల కొన్నిసార్లు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మైగ్రేషన్ సమస్య ఉన్నవారికి ఈ బొటాక్స్ ఇంజెక్షన్ తో హెడ్ఏక్ తప్పదు. ముఖం, పెదవులు, గొంతులో వాపుతో పాటు అలర్జీ వంటి రియాక్షన్స్ కనిపించే ప్రమాదం కూడా ఉంది. బొటాక్స్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు శ్వాస సమస్యల్ని కూడా కలిగిస్తుంది. మళ్లీ దానికోసం సెపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, తప్పదు. మరి అందం కోసం ఆరాటపడితే సైడ్ ఎఫెక్ట్లకి కూడా సిద్ధంగా ఉండాలి. అందం పిచ్చి ప్రాణాల మీదకి తెస్తుంది. నాజుగ్గా కనపడాలనే తాపత్రయం పరలోకాలకు పంపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని తెలిసినా ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి సై అంటున్నారు.
ప్లాస్టిక్ సర్జరీలతో దేవుడిచ్చిన రూపాన్ని చెక్కించేస్తున్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలమనే భ్రమతో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ కూడా పొడిపించుకుంటున్నారు. 4 పదుల వయసులోనూ అందం కోసం ఆరాటపడ్డ షెఫాలి మరణం అందాల ప్రపంచాన్ని ఆలోచనలో పడిస్తోంది. నాజూగ్గా మారాలంటే కోత, దేవుడిచ్చిన రూపానికి పూత. ఆర్తి అగర్వాల్ నుంచి షెఫాలి దాకా అందం కోసం ప్రాణాలు పణం. ముక్కు, పెదాలు, మెడ కావేవి కాస్మెటిక్ సర్జరీకి అనర్హం. ఈ మోడ్రన్ యుగంలో అన్నీ కృత్రిమం. దేవుడిచ్చిన రూపాన్ని మార్చేసుకోవాలని తాపత్రయం. కొత్త రూపంతో మరో మనిషిగా అవతారమెత్తాలనే ఆరాటం. అందం కోసం అంతులేని పోరాటం. లావు తగ్గాలంటే శారీరక శ్రమ చెయ్యాలి, తిండిపై నియంత్రణ ఉండాలి. కానీ డాక్టర్లు కొవ్వు కోసేసి నాజూగ్గా చేస్తామంటే నమ్మేస్తున్నారు. శరీరాన్ని ఆపరేషన్ థియేటర్కి అప్పగించేస్తున్నారు. బట్టతలపై ఒత్తుగా వెంట్రుకలు, మొహంపై కనిపించకుండా ముడతలు. మోడ్రన్ యుగంలో ఇవే కొందరి కలలు. ఫేస్ తళతళలాడిపోవాలి, నలుగురిలో కళకళ్లాడుతూ ఉండాలి, 60లోనూ 20లా కనిపించాలి. ఈ తాపత్రయమే ఎంత ఖర్చైనా పర్లేదంటోంది. సైడ్ ఎఫెక్ట్స్ ని పట్టించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది. ఒబేసిటీని తగ్గించుకునేందుకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కృత్రిమంగా తొలగించేందుకు చేసే ఆపరేషన్ లైపోసక్షన్. మొరటిగా చెప్పాలంటే పైపుతో కొవ్వుని తోడేయడం, ఊగే చర్మాన్ని కోసి పాడేయడం. ఈ ఆపరేషన్తో కొన్నిసార్లు ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. లైపోసక్షన్ సర్జరీ సమయంలో కొలెస్ట్రాల్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సర్జరీ సమయంలో గుండెపోటు, అనస్థీషియా సమస్యలతో మరణించే ప్రమాదం ఉంది. ప్రమాదమని తెలిసినా నాజూగ్గా కనిపించడానికి లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. లైపోసక్షన్ వికటించి కొందరు సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. కుందన బొమ్మల లంగావోణిలో తెలుగింటి అమ్మాయిలా కనిపించే ఆర్తి అగర్వాల్ అందం కోసం తాపత్రయపడి అర్ధాంతరంగా తనువు చాలించింది. 16 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన ఆర్తి అగర్వాల్ వెండితెరపై అగ్ర కథానాయికగా ఎదిగింది. నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైంది. సినిమా హిట్ కావడంతో 5 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. తర్వాత అవకాశాలు తగ్గడం, ఊబకాయం ఆర్తిని డిప్రెషన్లోకి నెట్టాయి. బరువు తగ్గి మళ్లీ సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది. అమెరికాలో లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించింది. ఈ లోక నుంచే కనుమరుగైంది. కన్నడ బుల్లితెర నటి చేతనరాజ్కి 21 ఏళ్లకే ఆయువు తీరిపోయింది. కొవ్వు తగ్గించుకునేందుకు బెంగళూరులో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి చనిపోయింది. పంజాబ్ నటుడు వివేక్ షౌ లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించాడు. సర్జరీ తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని కొచ్చిలో టీవీ నటి సౌమ్య శర్మ 5 ఏళ్ల క్రితం లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంటోండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గ్లామర్ కోసం తాపత్రయపడి లైపోసెక్షన్, కాస్మెటిక్ సర్జరీలు వికటించి సినీ తారలు, బుల్లితెర నటులు, సెలబ్రిటీస్ చాలా మంది చనిపోయారు. చాలామంది మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఆర్తి అగర్వాల్ కానీ, బెంగళూరులో నటి కానీ, ఇది లైపోసెక్షన్తో. లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ కాదు, సన్నగారు. హిప్స్ పెద్దగా ఉంటాయి, కొందరికి బ్రెస్ట్ పెద్దగా ఉంటాయి, కొందరు టమ్మీ పెద్దగా ఉంటుంది. దాన్ని సక్ చేయటమే లైపోసెక్షన్. దీంతో ఏంటంటే సీరోమా అంటే వాటర్ కలెక్షను, హిమటోమా బ్లడ్ కనెక్షను, ఇన్ఫెక్షను, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంబాలిజం చెప్పాను కదా, చిన్న చిన్న ఫ్యాట్ ఏదైతే ఉందో కొవ్వు కణాలు ఊపిరితిత్తులకు పోతాయి. అది చాలా రేర్. సో ఈ లక్షల్లో ఆపరేషన్ అయితే 1-2 అది కూడా ఎప్పుడైందంటే జనరల్గా ప్రెషర్ ఉంటుంది సర్జన్ మీద కూడా. మామూలుగా ఏం చెప్తాం 4-6 kg ఇట్స్ ఎట్ ఎ టైమ్ ఇట్స్ 8 kg మ్యాక్సిమం బెటర్ అని చెప్తుంటాం. లేదు నాకు అంత కావాలి, నేను బాగా స్లిమ్ కావాలి, లేకుంటే అందాల పోటీలు లాగా స్కిన్ అండ్ బోన్ కావాలంటే ఎక్కువ చేశాను అనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చెప్పిన ఈ 2 కేసులు కూడా లైపోసెక్షన్తో వచ్చింది. విదేశాల్లో కాస్మెటిక్ లైపోసెక్షన్ కారణంగా పలువురు చనిపోయారు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ జోన్ రివర్స్ 10 ఏళ్ల క్రితం గొంతు సంబంధిత కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్లో భాగంగా అనస్థీషియా సమస్యతో మరణించారు. నైజీరియా మాజీ అధ్యక్షుడు ఒలుసెగన్ ఒబాసంజో భార్య స్టెల్లా ఒబాసంజో లైపోసెక్షన్ సర్జరీ సమయంలో స్పెయిన్లో మరణించారు. మొజాంబిక్ గాయని, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ 31 ఏళ్ల అనా బార్బరా టర్కీలో ప్లాస్టిక్ సర్జరీ తర్వాత గుండెపోటుతో మరణించింది. బేసిక్గా ప్రాబ్లం ఏంటి? ఇది డైట్. సో ఈ డైట్ గురించి వాళ్ళకు కూడా తెలుసు.
అంటే డైట్ ఎక్కువగా తీసుకుంటే లావ్ అవుతున్నారా లేదా అనేది. డైట్ కంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ అందంలో స్ట్రెస్ అనేది చాలా ముఖ్యం. సో ఈ అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ లెవెల్లో నుంచి చాలామంది వాళ్ళ డైటీషియన్స్ని తర్వాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ హెల్త్. కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా యువత ఏం చేస్తుందంటే పొట్ట తగ్గడానికి, లావు తగ్గడానికి ఈ ఇంజెక్షన్స్, ఈ యొక్క ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వితౌట్ డాక్టర్స్ గారి పర్యవేక్షణ లేకుండా తీసుకుంటున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ డేంజరస్. నైరోబీకి చెందిన ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ లూసీ వాంబుయి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రాణాలు కోల్పోయింది. అమెరికన్ గాయని లిసా మేరీ ప్రెస్లీ ప్రాణం పోవడానికి కారణం కూడా కాస్మెటిక్ సర్జరీనే. అమెరికాలో 2 నెలల క్రితం ఓ మహిళ కాస్మెటిక్ సర్జరీ కోసం అనుభవం లేని వైద్యుణ్ణి ఆశ్రయించి చావుని కొని తెచ్చుకుంది. చైనాలో అందంగా కనిపించాలనే తాపత్రయంతో కొన్ని నెలల క్రితం ఓ యువతి 1.5 కోటి దాకా ఖర్చు పెట్టింది. ఒకే రోజు 6 సర్జరీ ప్రక్రియలకు శరీరం సహకరించక ప్రాణాలు కోల్పోయింది. 27 ఏళ్ల మెక్సికన్ టిక్టాక్ స్టార్ డెన్నిస్ రెయిస్, 31 ఏళ్ల మెక్సికన్ మోడల్ ఎలెనా లారియా, ఇలా చెప్పుకుంటూ పోతే సౌందర్య సర్జరీలకు విశ్వవ్యాప్తంగా గాల్లో కలిసిన ప్రాణాలెన్నో. దేవుడిచ్చిన రూపంతో సంతృప్తి పడ్డలేదు కొందరు. రూపురేఖలు మార్చుకోవాలి అనుకుంటున్నారు, లేనిది కృత్రిమంగా పొందాలి అనుకుంటున్నారు. ప్రాణం కంటే అందమే ముఖ్యమనే మాయలో పడిపోతున్నారు. సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు అంతా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం మార్కెట్లో ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కాస్మెటిక్ ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాటితో వచ్చే సమస్యలు కూడా బాగానే పెరుగుతున్నాయి. మరి ఈ కాస్మెటిక్ ప్రమాదాలకు చెక్ పెట్టడం ఎలా? అందంగా కనిపించడానికి సంప్రదాయ పద్ధతిలో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? హోమియోపతి, ఆయుర్వేద డాక్టర్స్ ఏం చెప్తున్నారు? వివిధ రకాల మేకప్, సౌందర్య ఉత్పత్తులతో అందానికి మెరుగులు దిద్దుకోవడం మనకు అలవాటే. అయితే మనం ఎంచుకునే ఉత్పత్తుల విషయంలో తగిన శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే నకిలీ ముసుగేసుకున్న సౌందర్య ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. మరి ప్రమాదం బారిన పడకుండా శాశ్వతమైన ఆరోగ్యకరమైన అందాన్ని పొందడం ఎలా అంటే సహజ సిద్ధమైన పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే దీనికి సమాధానం అంటున్నారు వైద్యులు. అంతా చూస్తున్నాం, అంటే అంతా కాస్మెటిక్ వైపు, కాస్మెటిక్ ప్రపంచమే నడుస్తుంది. కొన్ని అవి కిల్లర్ కాస్మెటిక్గా కూడా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో నేచర్ క్యూర్లో ఇట్లాంటి వాటికి అందంగా తయారు కావడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? యోగా అండ్ న్యాచురోపతి ప్రకారం చూస్తే అందము అనేది బాడీ షేప్ బట్టి మనం అనుకుంటున్నాము, లేదు బాడీ స్కిన్ కాంప్లెక్షన్ బట్టి అని అనుకుంటున్నాము. అయితే బాడీ షేప్ అనేది మనకి జెనెటిక్గా వస్తుంది. దానికి ఇంకా మనము మంచి ఫిట్గా ఉండాలి అని అంటే చక్కగా నీళ్లు తాగాలి, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేయడం వల్ల బాడీ షేప్ ఏదైతే ఉందో మనకి తల్లిదండ్రుల నుంచి ప్రాప్తించిన శరీర ఆకృతిని మనం మార్చడానికి కుదరదు. అది కరెక్షన్ చేసుకోవాలి అని అంటే ఏదైనా సరే మితిగానే చేయడానికి అవకాశం ఉంటుంది. అతిగా చేయడం వల్ల మనకి రీసెంట్గా చూసే చాలా అంటే రకరకాలైన అవార్డ్స్ విన్ అయిన అందగత్తెలు ప్లస్ మెన్ కూడా పెద్ద పెద్ద అంటే వరల్డ్ మెన్ అంటే ఛాంపియన్ మెన్ ఇట్లాంటివి అంటే బాడీ బిల్డర్స్కి కూడా ఈ రకరకాలైన మన స్టెరాయిడ్స్ లేకపోతే అంటే శరీర ఆకృతి కోసమని వాళ్ళు తీసుకున్న వైద్యాలు విఫలించి వాళ్ళు చాలా దయనీయమైన స్టేజ్లో వాళ్ళ మరణం సంభవించడం జరుగుతుంది. అంటే మనిషి చనిపోవడం కూడా చాలా న్యాచురల్గా జరగాలి. అలా కాకుండా వాళ్ళ శరీర ఆకృతి చాలా వికృతంగా తయారయ్యి రకరకాలైన జబ్బులు, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం మనం చాలా చూసాం ఈ మధ్యనే. అసలు అందము అంటే ఇది అని కాకుండా మన శరీర ఆకృతి, రంగు ఎలాగున్నా కూడా ఆ స్కిన్ గ్లోకి చక్కగా వాటర్, రెగ్యులర్ మసాజెస్, తర్వాత ఎక్సర్సైజెస్, రైట్ మెంటల్ యాటిట్యూడ్ తోటి మనము న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా కూడా మనం అందాన్ని మనం ప్రదర్శించుకోవచ్చు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అందం అనేది బయటి పూతలతో వచ్చేది కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆత్మవిశ్వాసం,
ప్రశాంతమైన మనసు నుంచి పుట్టుకొచ్చే ఒక లోపలి మెరుపు. తక్షణ ఫలితాల కోసం ప్రాణాలను పనంగా పెట్టే ప్రమాదకర చికిత్సల జోలికి పోకుండా సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించి మంచి జీవనశైలి శాశ్వతమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. మన చర్మాన్ని మనం ఎప్పుడైతే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటామో, లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, లేకపోతే కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి సహజ సిద్ధమైన ఆహారం తీసుకున్నప్పుడు అది మన స్కిన్ గ్లో కానివ్వండి, న్యాచురల్ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, సహజమైన ఉన్న ఏజ్ కానివ్వండి, దాన్ని బాగా వెలుగులోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం అది కాకుండా మనము వయసులో 40 సంవత్సరాలుండి 50 సంవత్సరాలుండి మనం 20 సంవత్సరాల కనిపించాలి అన్న ప్రయత్నంలో ఇలాంటి విపరీతమైన స్టెప్స్ తీసుకుంటాము, అవే మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్కి, ఇలాంటి చాలా దుఃఖకరమైన ఇన్సిడెంట్స్కి దారితీస్తుందండి. ఈ ఇన్సిడెంట్ తర్వాత షెఫాలి జరీవాలా డెత్ ఇన్సిడెంట్ తర్వాత అందరికీ వెళ్ళాల్సిన ఒక వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, మనల్ని మనం ఎలా ఉన్నా కానివ్వండి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఒకవేళ అందంగా కనిపించాలని ప్రతి ఒక్కళ్ళకి సహజంగా ఉంటుంది, కానీ ఈ ప్రయత్నంలో ఓన్లీ నేచర్ క్యూర్ ఆర్ న్యాచురోపతి ఆర్ సహజంగా మనకు ఉండేవి అందుబాటులో తీసుకుంటూ మనం యాంటీ ఏజింగ్ని ఒక డ్రాస్టిక్ మెజర్స్గా కాకుండా మనం ఏజింగ్ని చాలా గ్రేస్ఫుల్గా ఎంబ్రేస్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరగకుండా ఉంటుంది. మంచి అలవాట్లు, మంచి జీవనశైలితో పాటు సహజంగా లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సహజంగా లభించే కలబంద జెల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు. ఇవి జుట్టు ఆరోగ్యానికి, చర్మానికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, హైడ్రేటింగ్ లక్షణాలతో చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. ఇక తేనె చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ అంటున్నారు వైద్యులు. తేనె రాయడం వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే రోజ్ వాటర్ ను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ వాటర్ రాయడం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది పనిచేస్తుంది. శనగపిండిలో సహజమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా చర్మం అందం పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యాయామాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. యోగా, రన్నింగ్ తో పాటు హై ఇంటెన్సిటీ ఉన్న వ్యాయామాలను వారంలో 5 రోజులు నిత్యం 30 నిమిషాల పాటు చేయగలిగితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.